హాయ్ గాయ్స్, బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అనంతపూర్ అవుట్కట్కి వచ్చి నేను కెమెరా అయితే సెట్ చేసుకున్నాను. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకని వచ్చేసా. త్వరగా లేట్ అయిపోతుంది. ఇది కళ్యాణ్ దుర్గం రోడ్. రోడ్డు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ చాలా డేంజరస్ అనమాట ఈ రోడ్. ఎందుకంటే ఈ రోడ్లో డైలీ నేను యాక్సిడెంట్స్ చూస్తూనే ఉంటా. రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది, అందరూ నేను చెప్పాను, కొంతమంది జనాలు ఎలా ఉంటారంటే కనీసం వితౌట్ సిగ్నల్ కూడా ఇయ్యరనమాట. ఇవ్వకుండా అలాగే వచ్చేస్తారు రోడ్లోకి. ఎన్ని యాక్సిడెంట్స్ అంటే ఈ రోడ్లో చాలా ఘోరంగా ఉంటుంది. ఈ రోడ్డు చూసేకి చాలా బాగుంటుంది. మనం సిటీ అవుట్కట్స్లో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో పంపనూరు ఉంది. పంపనూరు అందరికీ తెలిసిన ప్లేసే అనమాట. పంపనూరులో 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట, ఫేమస్ టెంపుల్. ఒకటి వచ్చింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకొకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఎక్కువ మంగళవారం రోజు, తర్వాత మంగళవారం శుక్రవారం అనుకుంటా ఎక్కువ మంది జనాలు వస్తారు ఇక్కడికి. ఇకపోతే టీవీఎస్ రొనిన్ గురించి చెప్పుకుంటే, ఈ బండి లాంగ్ డ్రైవ్కి బాగుంటుంది. కానీ అంటే ఎక్కువ లాంగ్ అంటే నేను ఇంతవరకు రైడ్ చేయలేదు కాబట్టి నాకు ఎక్కువ లాంగ్ అయితే తెలియదు. నేను హయ్యెస్ట్ అంటే 70 కిలోమీటర్స్ అప్, 70 కిలోమీటర్స్ డౌన్ వచ్చాను అంతే. బట్ లాంగ్ డ్రైవ్ నాకు చాలా కంఫర్ట్గానే అనిపించింది. ఎందుకంటే సీట్ కంఫర్టబుల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. పికప్ కానీ మైలేజ్ విషయానికి వస్తే చాలా మంచి మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు నాకు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, అరౌండ్ 70-80 మధ్యలో పోతే నాకు 45+ ఇస్తూ ఉంది. 100 మీద వెళ్తే మాత్రం 40 అలా ఇచ్చింది. మంచి మైలేజే కంపేర్ టు హంటర్తో పోల్చుకుంటే ఇది మంచి మైలేజ్ అనే చెప్పుకోవాలి. ఈ టీవీఎస్ రొనిన్కి బ్లూటూత్ కనెక్షన్ ఉందన్నమాట. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మనకి మొబైల్ నుంచి ఏ కాల్స్ వచ్చినా మనకి దీని మీద కనిపిస్తాయి. ఇంకోటి దీంట్లో నాకు నచ్చింది ఆప్షన్ ఏంటంటే జీటీటీ అంటే మనం ఎక్సిలేటర్ వేయాల్సిన పని లేదనమాట. గేర్లో పెట్టేసి జస్ట్ క్లచ్ పట్టుకుంటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ప్రతిసారి గేర్లు వేయాలా తీయాలా అనే సమస్య అయితే ఉండదు. 3rd గేర్లో కానీ 4th గేర్లో కానీ 2nd గేర్లో కానీ పెట్టుకొనేసి ఊరికే క్లచ్ పట్టుకుంటూ ఉంటే క్లచ్ వదులుతుంటే వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అదొకటి నాకు బాగా నచ్చింది దీంట్లో. ఇంకా కొన్ని ఇష్యూస్ గురించి చెప్పుకోవాలంటే, నాకు ఈ బ్లూటూత్ సెట్ చేయడం రాలేదు. నా ఐఫోన్లో యాప్ కనెక్ట్ చేస్తుంటే యాప్ కనెక్ట్ అవ్వట్లేదు, యాప్ కనపడట్లేదు. ఎట్లా కనెక్ట్ చేయాలో అర్థం కాలేదు నాకైతే. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే, నాకు ఈ అర్బన్ రెయిన్ అని 2 మోడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. మామూలుగా మనం బైక్ జర్నీ చేసేటప్పుడు మామూలు అర్బన్లో వెళ్ళిపోతాము. ఎప్పుడన్నా రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు, వర్షాకాలంలో మనం డ్రైవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా రైన్ అనేది మోడ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, సడన్గా వెహికల్స్ వచ్చినప్పుడు బ్రేక్ వేస్తే స్కిడ్ కాకుండా అలాంటి ఆప్షన్ ఉంది దీంట్లో. కానీ నాకు చూడండి, మీకు కూడా చూపిస్తాను. అర్బన్ మోడ్ కొడుతుంటే మోడ్ చేంజ్ ఎర్రర్ అని వస్తుంది నాకు. అది పరిస్థితి. వడ్డిపల్లి
ఈ టీవీఎస్ రొనిన్ గురించి కంప్లీట్ దీని గురించి మొత్తం కంప్లీట్గా ఒక బ్లాగ్ అయితే చేస్తాను. రీసెంట్గా ఈ డీజే యాక్షన్ కెమెరా తీసుకున్నాను. ఈ కెమెరా నాకు దీని గురించి చాలా చూశాను. చూసిన తర్వాత అందరూ సజెస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను తీసుకున్నాను అనమాట. నాట్ బ్యాడ్ కంపేర్ టు గోప్రో. ఇది రీజనబుల్ ప్రైస్లో బ్లాగర్స్కి చాలా బాగుంటుందని అనుకుంటా. ఎందుకంటే ఇది నాకు 23,000 పడింది. మరి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఇంకొక 2,000 రూపీస్ తగ్గింది. కెమెరా అయితే చాలా బాగుంది, చాలా చిన్నగా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా జోబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది ఇది. ఇంకా నేను బ్యాటరీ అయితే నైటే తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి 100% ఛార్జ్ చేసి అయితే బయలుదేరాను నేను. చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి చూద్దామని చెప్పేసి. అమ్మో మన వాళ్ళు ఉన్నారా బాబు ఈడ. రిటర్న్లో వస్తాను, మరీ ఇస్తా. రిటర్న్లో ఉండవండి అంట. ఇదంతా అప్ స్టేషన్ అన్నమాట. ఒకప్పుడు ఈ రోడ్లో, ఇప్పుడైతే నేషనల్ హైవే అయింది కాబట్టి రోడ్డు ఇంత బాగుంది. ఒకప్పుడు ఇది ఇక్కడ రోడ్డు కూడా సరిగా ఉండేది కాదనమాట. ఎక్కువ ఇక్కడ చాలా అప్పు ఉండేదన్నమాట కొండ. అసలు వెహికల్స్ పైకి పోవాలా, లగేజ్ వెహికల్స్ అంటే అసలు వెళ్ళేదే కాదు ఈ రూట్లో, ఈ ప్లేస్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు రోడ్డు వేశారు కాబట్టి చాలా బాగుంది. తమ్ముడు ఎవరో నన్ను ఇలా చూస్తూ ఉన్నాడు. ఇది పంపనూరు కొండ. మనం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో కొండపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైనా అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది. పొప్పనూరు కొండ కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. ఇంకా లాంగ్ ముందుకు వెళ్ళాలా. అక్కడుంది చూడండి, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆ కొండ మీద ఉన్నది. ఇది పార్క్. ఇక్కడ సండే రోజుల్లో బాగుంటుంది, సండేస్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అనంత నగర వన ఉద్యాన యోజన పంపనూరు సారీ.
ఇదే పంపనూరు. ఇక్కడ టిఫిన్ వచ్చింది. ఈడ 2 హోటల్స్ ఉన్నాయి. ఈ 2 హోటల్స్లో మహాదేవ హోటల్ అని ఉంది కదా, ఇక్కడ టిఫిన్ బాగుంటుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు చాలామంది వచ్చారనుకుంటా. ఈరోజు ఏమారం? మంగళవారం. ఎస్, ఈరోజు మంగళవారం కదా, చాలామంది వచ్చారు. ఓకే గైస్, కాసేపు కెమెరా ఆఫ్ చేస్తాను. మనమైతే ఆత్మకు దాటేసాము. 30 కిలోమీటర్స్ ఉంది కళ్యాణ్ నుంచి రాయదుర్గ్. మళ్ళీ 45 కిలోమీటర్స్ ఉంది. కుక్క చచ్చిపోయింది. ఈ రోడ్డుకు ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు. చాలా బాగుంది రోడ్డు అనుకుంటా ఉంటే. ఇప్పుడు 1 మంత్ అయి బ్యాక్ వేసారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు. ఒక్కొక్క దగ్గర 3 4 ఇష్టం వచ్చినట్లు వేసేసారు. ఈ బండి టాప్ స్పీడ్ ఒకసారి టచ్ చేద్దామా? నేను 110 వరకు పోయినా, అంతకుమించి పోలే. ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ అయింది బండికి. ఎక్కువ స్పీడ్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని అంతవరకు పట్టాను. వద్దు, 80లో పోదాం. 80-90 ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. ఎందుకంటే ఎక్కువ స్పీడ్గా పోయాలి చేసేది ఏం లేదు నేను. సో స్లోగానే వెళ్తా. మనకు కనిపించేటువంటి ఆ ఊరే అనమాట కాలవపల్లి. ఈ కాలవపల్లి ఈ స్టార్టింగ్ నుంచి ఈ విలేజ్ ఎండింగ్ వరకు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి అన్నమాట. నేను చూసిన ఎక్కువ యాక్సిడెంట్లు అంటే ఈ కాలవపల్లి నుంచే. కాలవపల్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్లోనే మేజర్ యాక్సిడెంట్. మరి ఇలాంటి యాక్సిడెంట్లు కూడా కాదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో అయితే. అక్కడ చూడండి, అతను వితౌట్ ఇండికేటరు ఏం సిగ్నల్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా టర్న్ తిరిపేస్తే ఆపోజిట్ వచ్చేవాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి. సెన్స్ ఉండదు జనం.
ఇది ఏం నది కొద్దిగా చూసి చెప్పురా. నది ఏం నది? ఇక్కడ బోర్డు ఉంది, బోర్డు చూడు. ఇలా మనకు రైట్లో ఈ రూట్లో వెళ్తే జీడిపల్లి రిజర్వాయర్ ఉంది ఇక్కడ. చూడు వాడు పిల్లని వేసుకుని ఎలా వస్తున్నాడు రోడ్డు. హనిమిరెడ్డిపల్లి నుంచి రాయదుర్గ్ కళ్యాణ్ దుర్గ్ ఒక 20 కిలోమీటర్. రాయదుర్గ్కి వెళ్ళేసరికి 11:30 అవుతుంది ఆ బస్సు వెళ్ళేసరికి. నేను 9:30కి అనంతపురం స్టార్ట్ అయ్యా. ఈ బస్సు రెగ్యులర్గా ఈ బస్సులోనే వెళ్తుంటాను నేను. రాయదుర్గంకి ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఇదే బస్సు వెళ్తాను నేను ఎక్కువ. కర్ణాటక బస్సులు అయితే జస్ట్ 2 అవర్స్ కూడా పట్టదు యాక్చువల్గా. మన బైక్లో కానీ కార్లో కానీ వెళ్ళే వాళ్ళు అయితే 1.5 అవర్లో మనం రాయదుర్గం వెళ్ళిపోతాము. కానీ బస్సులో అయితే దాదాపు 3 అవర్స్ జర్నీ ఉంటుంది. మళ్ళీ బోర్ కొడుతుంది బా. కానీ తప్పని ఏం చేస్తాం, వెళ్ళాలి కదా. కర్ణాటక బస్సు కంపేర్ టు ఆంధ్ర, కర్ణాటక బస్సులు హై స్పీడ్ 80లో పోతాయి. మన ఆంధ్ర బస్సులు 60 మించి పోవు. జస్ట్ రాయదుర్గ్కి నేను బళ్ళారికి కూడా చాలాసార్లు వెళ్తాను కదా. కర్ణాటక బస్సులో 9:30కి వెళ్ళి ఎక్కిన 11 o'clock 11:30 కంతా నాకు బళ్ళారి రీచ్ అయిపోతాను. కానీ అదే ఆంధ్ర బస్సు ఎక్కితే వద్దురా బాబు, 9కి ఎక్కినా 11:30 ఇంకా పోతానే ఉంటా. నేను తప్పు పట్టట్లేదు, మరి వేరేలా అర్థం చేసుకోవచ్చు దయచేసి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. మీకు కెమెరాలు ఎలా కనిపిస్తూ ఉందో లేదో తెలియదు నాకు. మనం కళ్యాణ్ దుర్గంకి ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఈ కొండలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి లేదు, ఎందుకంటే మొత్తం ఫాగ్ కమ్మేసింది. ఈ కొండని ఇక్కడి నుంచి చూస్తే ఎవరో ఒక లేడీ పడుకున్నట్టు ఉంటుంది. ముక్కు ముఖం అంతా క్లియర్ కనిపిస్తుంది. కాకపోతే ఈ మంచు వల్ల కనపడట్లేదు క్లియర్గా. ఎప్పుడన్నా దాన్ని కూడా ఒక చిన్న వ్లాగ్ చేసి పెడతాను మీకోసం. మనము గొల్లపల్లి దగ్గర ఉన్నాం. గొల్లపల్లి తర్వాత బోరంపల్లి తర్వాత మన ఏమంటారు దాన్ని, ఒంటిమిద్ది వస్తుంది. ఒంటిమిద్ది నుంచి 1 కిలోమీటర్ కళ్యాణ్ దుర్గం.
దగ్గరకు వచ్చాను. ఇక్కడి నుంచి చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది క్లియర్గా. ఈ కొండ పైన కూడా ఒక టెంపుల్ ఉంది, కొంచెం ఇద్దే. ఇక్కడి నుంచి చూడండి క్లియర్ కనిపిస్తుంది. ఈ కొండకు కూడా పెద్ద హిస్టరీ ఉంది. కొండ అవతల పక్కే కళ్యాణ దుర్గం ఉండేది. కొండ మొత్తం మంచి కమ్మేసింది, లేకపోతే పైన ఒక మంచి వ్యూ ఉంది, చూపిద్దాం అనుకున్నా. కళ్యాణ దుర్గం టౌన్కి అయితే వచ్చేసాను. ఈ టౌన్ వచ్చింది చుట్టూరా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట, మధ్యలో ఈ టౌన్ ఉంది. మరి బాగా అబ్జర్వ్ చేయండి, చుట్టూరా కొండలు ఉన్నాయి. ఈ టౌన్ చుట్టూరా కొండలు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అది కూడా కొండ, పెద్ద కొండ. ఓకే, మా వాడు టిఫిన్ చేయలేదంట, అది ఏమన్నా టిఫిన్ తినిపించుకొని తీసుకెళ్తాం, మరి లేకపోతే వాడు పాపం ఇబ్బంది పడతాడు.